నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన. రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీల ఏర్పాటే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి మరణించిన 17 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబుపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గిరిధర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం. ప్రధాని మోదీ సమక్షంలో అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం సమక్షంలో మెటా, అమెజాన్, జోహో వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజ సంస్థలతో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారైన ఉత్పత్తులకు ప్రపంచ విపణిలో మార్కెటింగ్, బ్రాండ్ కల్పించి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో ఒక మోడర్న్ కళావేదిక ప్రారంభించుకుని ఇదే ప్రాంగణంలో ఈరోజు ఎంఎస్ఎంఈ సబ్మిట్ నిర్వహించుకుంటున్నాం. నా ఉద్దేశంలో ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అధికారిక కార్యక్రమాలకు, వేడుకలకు, సమావేశాలకు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ఆధునిక సౌకర్యంతో నిర్మించిన అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్వెన్షన్ సెంటర్ 4.43 ఎకరాల్లో 1,45,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించాం. 1,500 మంది ఒకేసారి హాజరై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన సౌలభ్యం ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడే నేను మొత్తం తిరిగాను, చాలా బాగా వచ్చింది. ఈ కన్వెన్షన్ హాల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ వర్క్. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలోకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు కొరత లేదు, అవకాశాలకు తిరుగులేదు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొరత లేదు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు,
రైల్వే లాంటి లాజిస్టిక్స్ సమకూరుస్తున్నాం. నీళ్లున్నాయి, కరెంట్ ఉంది. అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన 17 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంలో జగన్ తన సమాధిని తానే తవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని 78 క్లస్టర్లలో వర్చువల్ మహానాడు నిర్వహించినట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్ ఆదర్శాలు, టీడీపీ లక్ష్యాల గురించి యువతకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని సోమిరెడ్డి తెలియజేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఎక్కడనో ఇది కొంచెం చెడింది. వాళ్ళ తండ్రి 17 ఏళ్ల క్రితం హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతే 17 ఏళ్ల తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు మీద అనుమానాలు ఉన్నట్టు మాట్లాడటం, ఏదో చెప్పిన సామెత నేను సోషల్ మీడియాలో చూసా ఇప్పుడే. సూది పోయిందని సోదికి పోయినారంట. పోతే వీళ్ళ రంకులన్నీ బయటపడ్డాయంట. అట్టా 17 ఏళ్ల తర్వాత ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడితే ఈరోజు మీ రక్త చరిత్ర, మీ తండ్రి, మీ తాత, నీది, మీ ముగ్గురి రక్త చరిత్ర టోటల్గా ఈరోజు ప్రజలందరికీ తెలిసే పరిస్థితి వచ్చింది. నేను ఒక్కటి అడుగుతుండా, ఏమాత్రం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి నువ్వు. ఆ రోజు మీ తండ్రి చనిపోయినప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, వెంటనే ఆయన ప్రాణమిత్రుడు రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినారు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే రోసయ్య గారు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అడిగాడు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసింది. సిబిఐ క్షుణ్ణంగా విచారించింది, ఇచ్చింది యాక్సిడెంట్లో చనిపోయినాడు, మరే కారణం లేదని ఇచ్చింది. నువ్వు 17 ఏళ్ల తర్వాత అసలు ఇటువంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్, రక్త చరిత్రలకు ఎలాంటి సంబంధం లేని క్లీన్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారి మీద నాకు అనుమానం అని చెప్పి నీ గోతిని నువ్వే తవ్వుకున్నావు. ఈరోజు నవ్వుల పాలైపోయింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం నవ్వుల పాలైపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మా మీద, మా నాయకుడి మీద నువ్వు రక్తం అంటే ఈ జరిగిన మీ చిన్నాయన మర్డర్ కరెక్ట్గా నెలకో 2 నెలలకో నువ్వు ముఖ్యమంత్రివి, అది కూడా అనుమానాలు చెప్పే పరిస్థితికి వచ్చేసేసావు. సిబిఐ ఎంక్వైరీలు అంటే నీకు లెక్కలే, నీకు జైళ్ళకు పోయించినా నీకు లెక్కలే. ఏదేమైనా ఒక దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇటువంటి దిగజారుడు రాజకీయాలకి రావటం చాలా బాధాకరం. ఏదేమైనా ప్రజలు తెలుసుకున్నారు. పార్థసారథి రెడ్డి దగ్గర నుంచి బీటెక్ రవీంద్రారెడ్డి దగ్గర నుంచి ఈరోజు మీ కడప రక్త చరిత్ర చెప్తుంటే పిల్లలు, యంగ్స్టర్స్ మేము కూడా మర్చిపోయినాం. ఈరోజు చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న కాలేజ్ స్టూడెంట్స్ అని కూడా లేకుండా మర్డర్ చేయించిన చరిత్ర మీది అని చెప్పేసి ఈరోజు రాష్ట్రము, దేశమంతా తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రాకూడదు. 5 ఏళ్ళు రాష్ట్రం ఘోరమైన వెనక్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దుర్మార్గమైన పరిపాలన జరిగింది. ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయినాం. చట్ట ప్రకారం ఎవరి బతుకులు వాళ్ళ బతకలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో దూసుకెళ్తా ఉన్నాం, ముందుకు పోతున్నాం. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధిలో ముందున్నాం. బట్ అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు, అట్లే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు, అక్కడ మోడీ గారి సపోర్టు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మద్దతు అన్నీ కలిసి వచ్చినాయి. నా నాయకులకు నేను కోరేది కూడా ఏంటంటే, అందరం రేపు మహానాడు ఒక పండుగలాగా చేసుకుంటాం, ఒక డిసిప్లైన్గా చేసుకుంటాం. ఆ స్క్రీన్స్ పెడుతున్నాం, అక్కడ మైక్స్ పెడుతున్నాం, వర్చువల్గా ఆడ జరిగేది క్షుణ్ణంగా 2 రోజులు అందరం వాచ్ చేస్తాం. అవి మళ్ళీ ఒకసారి యంగర్ జనరేషన్కి అందరికీ మహానాడు అంటే ఏంటి, తెలుగుదేశం
ఒక లక్ష్యాలేంటి, ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టింది దేనికి, ఈరోజు జరిగేటి ఏంటి అనేది తెలుసుకునే మనందరి ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఆరోగ్య చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నాయని, దీనిలో స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర వంటివి ప్రజల్లో చైతన్యం నింపాలని అనునిత్యం కృషి చేస్తున్నానని, ప్రజలు కూడా సంపూర్ణ భాగస్వాములు కావాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె గిరిధర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ బస్టాండ్లో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక, ఆర్టీసీ, మున్సిపల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. చీపీర్లు చేతపట్టి చెత్తను ట్రాక్టర్పై వేసి ఆర్టీసీ కాంప్లెక్స్ ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. ఆదేశించిన ప్రకారం మనం ఇప్పుడు ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా మొదటి వారం అంటే గత శనివారం రోజున మన భీమవరం పట్టణంలో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ప్రకాశం చౌక్ లో ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గార్బేజ్ వల్లర్ పాయింట్స్, అలాగే మెయిన్ రోడ్స్, తర్వాత డ్రైన్స్, వీటన్నిటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రెండో వారము డ్రైన్స్ తో పాటు నాలాసు, తర్వాత కమర్షియల్ ఏరియాస్ వీటన్నింటి చేయడం జరుగుతుంది. తర్వాతి వారంలో ఈ టాయిలెట్స్ వీటన్నింటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే నెల రోజుల ప్రోగ్రాంలో మన పట్టణంలో ఉన్నటువంటి ఈ గార్బేజ్ మొత్తాన్ని క్లీన్ చేసేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడము ఈ యొక్క లక్ష్యంతో సాగుతుంది. దీంట్లో అందరూ కూడా ఎన్జిఓస్, తర్వాత రకరకాలైనటువంటి ఎన్జిఓ క్లబ్స్, మన వర్కర్స్, స్టాఫ్, తర్వాత ఫిలాంథ్రపిస్ట్ అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మన ఆర్ఎం గారు, డిపో మేనేజర్ అయినటువంటి మనం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. బస్ స్టాండ్ పరిసరాలు మొత్తాన్ని కూడా ఈరోజు శుభ్రం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో, ఈ నెల రోజులు జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛాంధ్ర సాధించే కార్యక్రమంలో క్లీన్ ఆపరేషన్ అనే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారి సహాయ సహకారాలతో ఎంటైర్ బస్ స్టేషన్ మొత్తాన్ని క్లీన్, పరిశుభ్రంగా ఉంచాలి. ఈ యాక్టివిటీ కంటిన్యూ చేయాలి. మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది అనే సదుద్దేశంతో క్లీన్ ఆపరేషన్ అనే ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఆ భాగంలో భాగంగా ఈ రోజు మాకు సహకరించిన ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వారి స్టాఫ్ అందరితోనూ, ఆర్టీసీ స్టాఫ్ అందరితోనూ, ప్రజలందరిలోనూ ఈ స్వచ్ఛాంధ్ర మీద అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్టీసీ తరఫున నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమ ఏర్పాటులో సహాయపడిన రంగసాయి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని భీమవరం జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు తదితర అందరూ కూడా చిత్తశుద్ధిగా నిర్వహిస్తున్నారనేది ఒక నిర్ణయం చేసుకోవచ్చు. మనందరి ఆరోగ్యం కోసం వీళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది. అయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రాకపోవడం దురదృష్టం. అయితే ఇటీవల కాలంలో మన భీమవరం మున్సిపాలిటీలో ఇంచుమించు ఒక 80% చాలా సక్సెస్ అయిందని నేను చెప్పగలను. ఇప్పుడు కూడా ఇంకా అవేర్నెస్ జరుగుతుంది. అయితే ఈ నెలల్లో కూడా సంపూర్ణ అవేర్నెస్ చెప్పడం కోసం, ఈ కార్యక్రమాలు చేయడం కోసం స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా దీంట్లో ఫాలో అయ్యి నేను తప్పకుండా ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గారి సారథ్యంలో చేయాలని అందరినీ మనవి చేస్తూ ఈ రోజు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.